భైన్సాలో బీజేపీ వర్సెస్ ఎంఐఎంగా మారింది వ్యవహారం. 12 స్థానాలను గెలుచుకొని సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది ఎంఐఎం. 6 స్థానాలను గెలుచుకుంది భారతీయ జనతా పార్టీ. 7 స్థానాలను గెలిచింది అక్కడ ఇండిపెండెన్స్ 7 స్థానాలను కైవసం చేసుకోవడం జరిగింది. ఒక్క స్థానంలో కాంగ్రెస్ గెలుపు సొంతం చేసుకుంది. బీఆర్ఎస్ ఒక్కటంటే ఒక్కటి కూడా అక్కడ ఖాతా తెరవలేదు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇటు భైన్సాలో బీజేపీ వర్సెస్ ఎంఐఎంగా మారింది అక్కడ పరిస్థితి. ఏకంగా 12 స్థానాలను సొంతం చేసుకుని సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది ఎంఐఎం. 6 స్థానాలను మాత్రమే కైవసం చేసుకుంది బీజేపీ. 7 స్థానాలను గెలుచుకుంది అక్కడ స్వతంత్ర అభ్యర్థులు గెలుచుకోవడం జరిగింది. ఒక్క స్థానంలో కాంగ్రెస్ గెలుపుని అక్కడ ఇన్ఫాక్ట్ సొంతం చేసుకుంటే బీఆర్ఎస్ ఖాతా కూడా తెరవలేదు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. బీజేపీ పరిస్థితి ఏంటి? భైన్సాకి సంబంధించిగా మాట్లాడుకున్న క్రమంలో ఎందుకు అక్కడ సత్తా చాటలేకపోయింది? అట్ ద సేమ్ టైం ఎంఐఎంకి కలిసి వచ్చిన ఫ్యాక్టర్స్ ఏంటి? అండ్ బీఆర్ఎస్ ఖాతా కూడా తెరకపోవడానికి కారణం ఏంటి? కాంగ్రెస్కి కలిసి వచ్చిన అంశం ఏంటి ఆ ఒక్క స్థానానికి గెలవడానికి? ఇన్ఫ్యాక్ట్ అక్కడ పూర్తిగా ఎంఐఎం తన ఆధిపత్యాన్ని చూపించిందని చెప్పుకోవాలి. అండ్ భారతీయ జనతా పార్టీ సెకండ్ లీడ్లో కొనసాగింది అక్కడ. ఇండిపెండెన్స్ ఇంకా చెప్పాలంటే ఇండిపెండెన్సే సెకండ్ లీడ్ అక్కడ. ఏకంగా 7 స్థానాలను కైవసం చేసుకోవడం జరిగింది స్వతంత్ర అభ్యర్థులు. కేవలం ఒక్క స్థానాన్ని మాత్రమే కైవసం చేసుకుని అక్కడ కాంగ్రెస్ 4వ స్థానానికి పరిమితం అయిపోతే 5వ స్థానానికి పరిమితం అయిపోయింది బీఆర్ఎస్. అంటే ఇండిపెండెన్స్కి సెకండ్ పొజిషన్ అనుకుంటే వాళ్ళది. ఇటు 3వ ప్లేస్కి భారతీయ జనతా పార్టీ, 4వ ప్లేస్కి కాంగ్రెస్ అండ్ 5వ ప్లేస్కి చేరుకుంది బీఆర్ఎస్.